ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు వెళ్తూ ఉన్నారు. ఇది వార్త. మరింత విపులంగా దీన్నే చెప్పుకోవాల్సి వస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న హైదరాబాదులో ఉన్న నివాసానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు తన తెలంగాణ పర్యటన సందర్భంగా వెళ్తూ ఉన్నారు. ఇది మరింత విపులంగా. ఇది కాసింత ఇదే విషయాన్ని ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేశారు కదా. వీఆర్ డీప్లీ హానర్డ్ అండ్ డిలైటెడ్ టు వెల్కమ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ టు అవర్ రెసిడెన్స్ టుడే. దిస్ ఈజ్ ఎ ట్రూలీ స్పెషల్ అండ్ మెమొరబుల్ మూమెంట్ ఫర్ అవర్ ఫ్యామిలీ. ఇంతవరకు చెప్పారు కానీ రెసిడెన్సీ ఆ కరకట్ట మీదనా లేకపోతే హైదరాబాద్ అని చెప్పలేదు, బట్ హైదరాబాద్లోనే. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కు వస్తూ ఉన్నారు కాబట్టి, చంద్రబాబు గారు కూడా ఈరోజు అందులోని వీకెండ్ కదా, హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ హైదరాబాద్ నివాసానికి వెళ్తూ ఉన్నారు. ఏదో జరుగుతుంది అనిపించింది. ఎందుకంటే తెలంగాణలో కూడా ఎన్డీఏగా ఏమైనా ఫామ్ అయి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పోటీ చేయబోతున్నారా అన్నది ఫస్ట్ అనిపించింది. అండ్ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు బీజేపీ ఖచ్చితంగా మేయర్పేట మీద కన్నేశారు. బహుశా జనసేన, టీడీపీ వీళ్ళిద్దరితో కలిసి బీజేపీ వెళ్తే అనూహ్యమైన ఫలితాలు వస్తాయని చెప్పేవని ఆశిస్తూ ఉన్నారా? ఇది తెలంగాణలో ఎన్డీఏకి సంబంధించినటువంటి రాజకీయ కోణంలో ఏమైనా చూడాల్సి ఉంటుందా? హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి ఏమైనా చూడాల్సి ఉంటుందా? అంతకుమించి ఇంకేమైనా ఉంటుందా? వాస్తవానికి నిన్నటి నుంచి అంటున్నారు ఉప ముఖ్యమంత్రి ఇంటికి కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కూడా వెళ్తారు అని. ఆ సమాచారం ఏమీ నాకు తెలిసి ఇంకా ఇంకా అఫీషియల్గా అప్డేట్ అవ్వలేదు. వెళ్తారా లేదా ఈ విధమైన ట్వీట్ పవన్ కళ్యాణ్ గారు అయితే చేసినట్లు లేరు. మా ఇంటికి వస్తున్నాను చంద్రబాబు గారు వేసినట్లు లేదు. ఏమో హైదరాబాద్కి వస్తున్నారని అయితే పవన్ కళ్యాణ్ చెప్పారు కానీ మా ఇంటికి వస్తున్నారైతే చెప్పలేదు. ఒకవేళ సరే ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళినా ఇది భలే గమ్మత్తు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో నివాసం ఉంటే అక్కడికి ప్రధాని వెళ్ళి కలవనేది ఇంకా హైలైట్. సరే, ఈ హైలైట్ కథ పక్కన పెడితే తెలంగాణలో రాజకీయ కూటమి కోసం ఈ విధమైనటువంటి ఏర్పాట్ల కోసం వెళ్తూ ఉన్నారా, లేకపోతే చంద్రబాబు గారి ఇంటికి మోదీ గారు ఒక స్పెషల్ అకేషన్ కూడా లేదు, ఎందుకని వెళ్తూ ఉంటారు? నో క్లారిటీ. రాబోయే రోజుల్లో తెలుస్తుందేమో.